ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సుధీర్ గారు. నమస్కారం అండి. చాలా అమూల్యమైన విషయాలు మీ నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా పీవీఆర్కే ప్రసాద్ గారు, వీరంటే తెలియని వ్యక్తి ఉండరు. ప్రత్యేకించి ప్రసాద్ గారి పేరు చెప్పగానే ఆ కలియుగ వెంకటేశ్వరుడే గుర్తొస్తారు. తిరుమల ఆయన చూపించినటువంటి లీలలు అపూర్వం, అమోఘమైనవండి. అందులోనూ ప్రత్యేకించి అసలు ఎలా ఒక వ్యక్తిని స్వామివారు వాడుకుంటారు తనకి పనికొచ్చే పాత్రగా అని చెప్పి నాకు అనిపించింది. వారి గురించి చాలా తక్కువ తెలుసు నాకు. ఇంకా కొంతమంది ఇంకా చాలా విషయాలు తెలియాలి అని అనిపించింది. అందుకే మిమ్మల్ని అడగటం జరుగుతుంది. పీవీఆర్కే ప్రసాద్ గారు, అసలు వారి జీవితం గురించి మాట్లాడదాం. అసలు ఆయన ఎలా నియమింపబడ్డారు తిరుమల వైపు, అసలు ఎలా రాగలిగారు అక్కడి దాకా తిరుమలని? అంటే చాలా వరకు అన్నమాచార్య కీర్తనలు కానీ ఇవన్నీ కూడా విశ్వవ్యాప్తం చేసి ఇప్పటి వాళ్ళకి తెలిసే విధంగా చేసింది ఆయనే వాస్తవానికి. సో వారి గురించి కొన్ని విషయాలు ఇవాళ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. తప్పకుండా. పీవీఆర్కే ప్రసాద్ గారు వన్ ఆఫ్ ది వెల్ నోన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ టైంలో, 1977 ఆ టైంలో. వారు అప్పటికే చాలా డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉండేవారు. వాళ్ళకిద్దరు సంతానం, మాధవి అమ్మాయి పేరు, ఇంకో అబ్బాయి, అమ్మగారి పేరు గోపిక. అయితే వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిపోదాం, పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఎవరికైనా ఉంటుంది కదండి, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, సో దే వాంట్ టు సెటిల్ డౌన్ ఎట్ సమ్ ప్లేస్. వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ డౌన్ అయిపోదాం అనుకునే టైంకి వాళ్ళకి ఐజే నాయుడు గారని అప్పటికి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, డాక్టర్ చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. వారి నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ ఎప్పుడు వస్తుందంటే వీళ్ళు సెటిల్ డౌన్ అయిపోదాం అనుకునే సమయానికి ఆ కాల్ వస్తుంది వారికి. వచ్చి ఇలా మిమ్మల్ని కలవాలి, చెన్నారెడ్డి గారు ప్రపోజల్ పెడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పొజిషన్స్ కోసము. ఒక ప్రొసీజర్గా అంటే వాళ్ళందరినీ లిస్ట్ డౌన్ చేస్తారు. లిస్ట్ డౌన్ చేసి చివరికి డెసిషన్ చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది బేసికల్గా. సో అందులో మీ పేరు కూడా ఉంది. కాకపోతే చెన్నారెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఎవరైతే మనస్ఫూర్తిగా సరే నేను వెళ్తాను, నేను చేస్తాను తిరుమలలో అంటే వారికి పంపిద్దామని చెప్పేసి వారి ఆలోచన అని చెప్పేసి, యు ఆర్ వన్ అమంగ్ దోస్ పీపుల్ ఇన్ ది లిస్ట్, మిమ్మల్ని మేము అడుగుతున్నాము, మీరు చెప్తారా అని అడగానే ఈయన డైల్మాలో పడిపోతారు. ఎలా ఇప్పుడు మనం సెటిల్ డౌన్ అయిపోదాం అనుకున్నాము, ఇప్పటికే పిల్ల వేరే వేరే స్కూల్స్లో చదువుకుంటూ ఇప్పుడు హైదరాబాద్ వచ్చాము, సెటిల్ డౌన్ అయిపోదాం అనుకున్న సమయానికి ఇలా వచ్చింది ఏమిటి ఆపర్చునిటీ అని మనసులో తట్టింది. ఏదైనా ఇంట్లో అడగాలి కదా భార్యకి. సరే గోపిక గారితో నేను మాట్లాడి చెప్తానని చెప్పేసి ఇంటికి వచ్చే దారిలో ఆయనకు పలు రకాల ఆలోచనలు వస్తున్నాయి మనసులో. ఒకసారి ఎవరో అంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమలకి పంపిద్దాం అనుకున్న వారు రానని చెప్పడం వల్ల తర్వాత ఆయనకి ఏదో జరిగి అలా ఏదో ఆయనకు అలాంటి ఆలోచనలు వచ్చాయి. తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడి కాదని చెప్పకూడదు, గోపిక గారు ఇంకా పీవీఆర్కే ప్రసాద్ గారు మాట్లాడుకొని కాదని చెప్పకూడదు, డెసిషన్ గవర్నమెంట్కి వదిలేద్దాము, సరే వాళ్ళు వెళ్ళమంటే వెళ్దామని చెప్పేసి అనుకొని వారు ఏం చేస్తారు, మర్నాడే పొద్దున్నే వెళ్ళి మన చీఫ్ సెక్రటరీ గారి దగ్గర వెళ్ళి మాట్లాడి, అయ్యా మేము వీ వాంట్ టు లీవ్ ది డెసిషన్ ఇన్ యువర్ హ్యాండ్, మీరు ఏం చేస్తే అది చేయొచ్చు, పర్వాలేదు మీ ఇష్టం అనుకొని వారు వచ్చేస్తారు. వచ్చి ఆ రోజు సాయంత్రము సినిమాకి వెళ్దాము అని చెప్పేసి భార్యతో కలిపి పిల్లలతో కలిపి సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళగానే ఏమవుతుంది, సడన్గా మధ్యలో పాపకి ఈ నీ దగ్గర స్వెల్లింగ్ రావడం మొదలవుతుంది, నొప్పి స్వెల్లింగ్ వస్తుంది. సినిమా అయిపోయే లోపు బాగా ఎర్రగా అయిపోయి స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళారు, ఏదో బామది పెట్టారు, నడిపించేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇంకా ఎక్కువ అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఇన్సెక్ట్ బైట్, మీరు థియేటర్కి వెళ్ళారంటున్నారు కదా, ఇన్సెక్ట్ బైట్ ఏదో ఉంటుందని చెప్పేసి దానికి తగిన మందులు అవి ఇచ్చారు. కోర్స్ అయిపోయింది కానీ తగ్గలేదు. అది కాస్త మళ్ళీ పెరిగింది. ఎంతవరకు అంటే పాపం నీ కూడా బెండ్ చేయని పరిస్థితి వచ్చేసిందంట మోకాలు. అయితే అలా చూస్తూ ఉన్నారు, స్కూల్ వెళ్ళట్లేదు, నడవలేకపోతుందని చెప్పేసి టెస్టులు చేయిస్తున్నారు. ఆర్థరైటిస్ అనే ఒక ఆలోచన వచ్చింది డాక్టర్స్కి. సరే టెస్టింగ్ చేయించారు, అన్ని నెగిటివే ఉన్నాయి టెస్టింగ్లో. ఏం జరుగుతోంది అసలు చిన్న పాప అలా థియేటర్కి వెళ్ళి వచ్చాం, అలా అయిపోయింది. వీళ్ళు 1 month అవుతుంది అప్పటికి. టెస్టింగ్ చేయిస్తున్నారు, ఇవి చూస్తున్నారు, మందులు మారుతున్నాయి, మందులు కడుపులో పడుతున్నాయి తప్ప అసలు తగ్గట్లే. అప్పుడు వాళ్ళు గోపిక గారితో కలిసి పీవీఆర్కే ప్రసాద్ గారు ఆలోచిస్తారు కూర్చొని, ఎందుకు ఇలా అవుతోంది, సరిగ్గా మనము చీఫ్ సెక్రటరీ గారికి మన డెసిషన్ ఇవ్వని రోజు నుంచి మనకి ఇలా అవుతుందా,
మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, భగవంతుడి ఆలోచన వేరేదైనా ఉందా అనుకొని ఆలోచించి లేదు మనం తప్పు చేస్తున్నామేమో, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా వెళ్ళడం ఒక పెద్ద అవకాశం, భగవంతుడి సేవ చేసే అవకాశం కదా అనుకొని వారు మర్నాడే పొద్దున్నే వెళ్ళి చీఫ్ సెక్రటరీ దగ్గర కలిసి చెప్తారట, ఇలా ఇలా నేను ఇన్క్లైంట్గా ఉన్నాను అంటే, అప్పటికి వారు అంటారట, నేను చిన్నారెడ్డి గారికి చెప్పానండి, మీరు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదని స్టార్టింగ్లో, సరే మీరు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు కనుక ఇంతవరకు ఏం డెసిషన్ అవ్వలేదు కనుక నేను వెళ్ళి ఒకసారి మాట్లాడతాను, గ్యారంటీ ఇవ్వలేను అంటారట. వారు అంటే అవకాశం వచ్చినప్పుడు మనం కాదన్నాము, తర్వాత మళ్ళీ మనము వెళ్ళి అడుగుతున్నాం కనుక దే హ్యావ్ టు వెయిట్. కానీ వారి దినచర్య ఇరిగేషన్ ఆఫీసర్ లాగా ఉన్నారు కనుక అక్కడ వారి పనంతా చేసుకొని సాయంకాలానికి మళ్ళీ వారికి ఫోన్ వచ్చి అదే రోజు ఏ రోజైతే వెళ్ళి వారు చెప్పారో అదే రోజు వారికి ఆర్డర్స్ ఇచ్చేశారట. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆర్డర్స్ అదే రోజు సాయంత్రం వారి చేతికి వచ్చేసింది. తీసుకొని ఇంటికి వస్తారా, ఇది అందరికంటే పెద్ద ఆశ్చర్యం. వీరు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ కూతురు ఎదురొచ్చిందంట పరిగెత్తుకుంటూ, నాన్న నా కాలు సరిపోయిందని చెప్పేసి. ఇలాంటి మిరాకిల్ శ్రీనివాసుడు ఆయన కావాల్సింది చేయించడానికి, ఆయన సేవ చేయించుకోవడానికి ఎంత ప్రేమ ఉంటే ఆ పివిఆర్కే ప్రసాద్ గారిని ఎంచుకొని వారిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లా చేయించడం, నిజానికి మీరు అన్నట్టు వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా అవ్వడము, ఎన్నో గొప్ప గొప్ప పనులు వారు చేయించడము, ఇంక్లూడింగ్ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో ఇంక్లూడ్ చేయించడం. వారు రాశారు అంటే ఆఫ్టర్ హిస్ సర్వీస్ నాహం కర్త హరి కర్త అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో వీరి ఇన్సిడెంట్స్ అన్ని నీట్గా నోట్ డౌన్ చేసి, ఎంత అద్భుతమైన పుస్తకం అంటే ఎవ్రీ టైమ్ యూ రీడ్ నెక్స్ట్ పేజ్లో ఏముంటుందో ఇన్క్లూసివ్నెస్ ఉంటుంది మనకి. ఫస్ట్ టైం మీరు చదివినప్పుడు నాహం కర్త హరి కర్త, అసలు ఎంత అద్భుతమైన పేరు పెట్టారు వారు. అలా వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా అప్పుడు బాధ్యత తీసుకుని తిరుమలలో జాయిన్ అయ్యారు. సో అలా వారి ప్రయాణం అడుగులు అడ్డు పడ్డాయన్నమాట. మీకు బాగా అనిపించినటువంటి సంఘటన ఇది ఆ పుస్తకంలో మీరు చదివిన తర్వాత, ఇది నిజంగా అద్భుతం, ఎంత చక్కగా స్వామివారు తన లీలను చూపించారు అని అనిపించిన ఘటన ఏదన్నా ఉందా? యాక్చువల్గా పుస్తకంలో మీరు చదివితే ఎవ్రీ ఇన్సిడెంట్ కొత్తగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇన్సిడెంట్లో ఇంక్విజిటివ్నెస్ మనకు పెరుగుతుంది, నెక్స్ట్ ఏమవుతుందో మనకు తెలియక. అలా చాలా సంఘటనలు ఉన్నాయి. అంటే ధ్వజస్తంభ ప్రతిష్ఠ దగ్గర నుంచి, స్వామివారి సహస్రనామమాల చేయించడం దగ్గర నుంచి, చాలా నాకు హత్తుకునేది వరుణయాగం చేయించారనమాట. ఆ వరుణయాగం అంటే వర్షాలు లేని పరిస్థితిలో తిరుమలలో చాలా కష్టంగా ఉన్నప్పుడు టైంలో వరుణయాగం చేయించి వర్షాలు పడిన ఒక ఇన్సిడెంట్ నాకు చాలా హత్తుకున్న ఇన్సిడెంట్. అది ఏమవుతుందంటే 1978లో వారు బాధ్యతలు తీసుకుంటారు. 78 నుంచి 79 వరకు అసలు వర్షాలు పడలే. 79 ఆగస్ట్ అంటే ఇప్పుడు మనకి వర్షాకాలం సాధారణంగా జూన్లో మొదలైపోతుంది కదా తెలుగు రాష్ట్రాల్లో, జూన్తో మొదలవుతుంది. అసలు జూలై అయిపోయింది, ఆగస్ట్ వరకు వర్షాలు లేవు. అంతకుముందు సంవత్సరం వర్షం లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి గోగర్భం డ్యామ్, మళ్ళీ మనము శ్రీవారి పాదాల దగ్గర వెళ్ళేటప్పుడు ఇంకొక చిన్న సరోవరంలా వస్తుంది, అది ఆళ్వార్ ట్యాంక్ అనేసి, ఇవన్నీ అసలు అన్నీ ఎండిపోయాయి, బావులతో సహా వస్తున్నాయి తిరుమల మీద. ఆగస్ట్లో పరిస్థితి మనకు ఒకటే హోప్, ఆగస్ట్ అయిపోతే సెప్టెంబర్ ఉంటుంది, దాని తర్వాత అక్టోబర్ ఉంటుంది. మనకి తెలుగు రాష్ట్రాల్లో బ్లెస్సింగ్ ఏంటంటే జూన్ నుంచి మనకి అక్టోబర్ వరకు వర్షాలు పడతాయి. సరే అక్టోబర్లో అయినా సెప్టెంబర్లో అయినా వర్షాలు పడకపోతాయా, నీళ్లు రాకపోతాయా అనుకుంటూ వాళ్ళు అప్పటికే రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ మనకి నీటి శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ చక్కగా వాళ్ళు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. అక్టోబర్ అయిపోయింది, ఒక్క వర్షం లేదు లిటరలీ. అక్టోబర్ చివరికి వాళ్ళకి వాటర్ సప్లై ఆఫీసర్స్ అందరూ వీరి దగ్గరకు వచ్చి చెప్పారట, సార్ ఇంకొక 28 days మేబీ 4 weeks మనం సస్టైన్ చేయగలుగుతామేమో తిరుమల మీద ఇప్పుడుకున్న వాటర్, దాని తర్వాత నీళ్లు లేవు, ఇప్పటికే మనం రెస్ట్రిక్షన్స్తో నడిపిస్తున్నాము, అప్పుడు ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి సార్ అని చెప్పారట. ఇప్పుడు తిరుమలలో ఉన్న వ్యవస్థ, ఇప్పుడు ట్రస్టీస్ ఉంటారు, దే హ్యావ్ దేర్ ఓన్ పొజిషన్స్, కానీ ఈ బాధ్యతలంతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసేది ఏముంటుంది, దే హ్యావ్ టు లుక్ ఫర్ ఎ డెసిషన్ ఫ్రమ్ ది ఆఫీసర్ కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత పలు రకాల థాట్స్ పివిఆర్కే ప్రసాద్ గారి తలలో తిరుగుతున్నాయి. అందులో ఒకటి, తిరుపతి నుంచి వాటర్ ట్యాంకర్స్ తెప్పిద్దామా అని అనుకున్నారట. ఎన్ని రోజులు తెప్పిస్తారు,
వర్షాకాలం అయిపోయింది, మహా అంటే ఇంకో 2-3 వారాలు ఉన్నాయి, పడితే వర్షం అంతే, లేదా మళ్ళీ ఇంకో 1 year వరకు ఆగాలి, కనీసం ఒక 8 months వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎలా సస్టైన్ చేయగలుగుతాము, ఎన్ని వాటర్ ట్యాంకర్స్ తెప్పించగలుగుతాము, ఫండ్స్ ఉంటాయా కనీసం అన్ని వాటర్ ట్యాంకర్స్ తెప్పించడానికి. తిరుమలలో ఆ టైంలో రోజుకి 25,000 మంది భక్తులు రావడం, కొండ మీద సుమారుగా ఒక 6,000 మంది ఉండేవారట. అప్పుడు వసతి గృహాలన్నీ ఉండేవి కదా, పైన అక్కడ ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఉండేవారు. అది కాకుండా ఈ హాకర్స్ వీళ్ళందరూ వచ్చి వెళ్ళేవాళ్ళు, అవంతా కలిసి అసలు అంతమందిని మీరు 28 days ఇప్పుడు సస్టైన్ చేసుకునేంతవరకు నీళ్లు ఉన్నాయంటే దాని తర్వాత ఏమైపోతుంది పరిస్థితి? మనం భక్తులు రాకూడదు అని చెప్తామా? ఎంత పెద్ద తప్పు అయిపోతుంది అసలు, చెప్పగలుగుతామా? అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో పీవీఆర్కే ప్రసాద్ గారు పడిపోయారు. అక్టోబర్ ఎండ్, ఇమాజిన్ అసలు మనకి ఇప్పటికి కూడా అక్టోబర్ ఎండ్ అంటే అసలు ఆల్మోస్ట్ రైనీ సీజన్ అయిపోయినట్టే, ఇంకేం పెద్ద వర్షం పడుతుంది, వింటర్ స్టార్ట్ అయినట్టే అంతే అక్టోబర్ తర్వాత. అలాంటి సిచ్యువేషన్లో పీవీఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు వారికి ఒక ఆలోచన తట్టింది, మనకు శాస్త్రాల్లో ఏమైనా ఉపాయాలు చెప్పారా వర్షాలు పడడానికి? ఏ మెథడ్ లేదు మనకి. ఇప్పుడున్న ఒకే దారి ఏంటంటే ట్యాంకర్స్ ఉన్నాయి, ఇవి ఇంతకంటే మనం ఏం ఆలోచించగలుగుతాం, సరే శాస్త్రీయమైనటువంటి పద్ధతి చూద్దామని చెప్పేసి అప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విద్వాన్ లాగా ఉప్పులూరి గణపతి శాస్త్రి గారని ఉండేవారు. వారికి పద్మవిభూషణ్ కూడా వచ్చింది తర్వాత. చాలా గొప్ప విద్వాన్లు, వేదాంగాలు చదివి 48 సంవత్సరాలు అధ్యయనం చేసిన వారే వారు. వారి దగ్గర వెళ్ళి పీవీఆర్కే ప్రసాద్ గారు, స్వామి ఇలా ఉంది కదా, దీనికి ఏమైనా ఉపాయం ఉందా అంటే వారు చాలా కాన్ఫిడెంట్గా, ఖచ్చితంగా ఉందండి శాస్త్రంలో దీనికి ఉపాయం చేయొచ్చు, వేదాల్లో మనకు ఖచ్చితంగా దీనికి చెప్పబడింది ఉపాయం, మనం చేస్తే, కాకపోతే దానికి ఒక క్లాజ్ ఉంది, శ్రద్ధగా భక్తితో నమ్మకంతో చేస్తే పడుతుంది వర్షం. అది లోపించింది అనుకోండి, శ్రద్ధాలోపం లోపించిందంటే కష్టం అయిపోతుంది అని చెప్పారట. అది కాకుండా ఇంకో ఛాలెంజ్ అప్పట్లోనే ఫేస్ చేసేవారు. శ్రద్ధగా చేసే బ్రాహ్మణులు, నిష్ఠగా ఉన్నవాళ్ళు అప్పటికే తగ్గిపోతున్నారట. 1978-79 టైంలోనే అలాంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఇంకా ఇట్ ఇస్ ఇంకా లోపించింది అనుకోండి. అప్పట్లోనే ఆలోచించారట. ఆలోచించి సరే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి, వరుణ జపం, వరుణ యాగము, దాంతోపాటు స్వామికి అభిషేకాలు ఇవన్నీ చేసి ఒక 3 రోజులు కార్యక్రమం చేస్తే భగవంతుడు కరుణ ఉంటే వర్షం పడుతుంది అని చెప్పి అనుకున్నారు. సరే November 1st మొదలు పెడదాం అనుకున్నారట. కానీ November 1st ఆ విద్వానులు రావాలి, ఆ పురోహితులు రావాలి, చేసే వాళ్ళకి ఏదో ఒక ఆటంకం, రాకపోవడం, వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళు రాలేకపోయారు, యాగం మొదలు పెట్టలేకపోయాం. అలాంటి పరిస్థితి November 8th వరకు నడిచిందంట. అలాగే ఎవరు అసలు టైం గడిచిపోతున్నా కొద్దీ సీజన్ వెళ్ళిపోతుంది, వర్షం పడే ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతున్నాయి కదా, ఆ టెన్షన్లో ఉన్నారు. వారికి ఒకటే మార్గం కనబడింది, స్వామివారి దగ్గర మొరబెట్టుకోవాలి. శ్రీనివాసుడి దగ్గర వెళ్ళి మొరబెట్టుకున్నారట. స్వామి ఏదో రకంగా మీరు దారి చూపించాలి, వర్షం పడేటట్టు చేయండి, వరుణయాగానికి ఆటంకం లేకుండా చేయండి అంటే ఆ రోజు రాత్రి November 7th, వారి డేట్స్ కూడా డాక్యుమెంట్ చేశారు వారి పుస్తకంలో. November 7th రోజు రాత్రి 2 గంటలకి అకస్మాత్తుగా లోపల అంతరాల మండపం ఉంటుంది కదా, అక్కడ ఆ గంటలు ఉంటాయి కదా, బెల్స్, ఆ బెల్స్ మోగడం మొదలైపోయాయట. ఆటోమేటిక్గా మోగడం మొదలైపోయాయి, అవే మొదలైపోయాయి. ఇప్పటికీ మీరు ఆ గంట యొక్క చప్పుడు ఎంత పెద్దగా వస్తుందంటే చంద్రగిరి వరకు వినపడేదట అప్పట్లో. బిఫోర్ అంత గొప్ప పెద్ద పెద్ద గంటలు అవి జయవిజయుల పక్కన ఉంటాయి కదా, అవి మోగిపోతుంటే తిరుమలలో ఉన్న అందరూ లేచి ఏంటి చప్పుడు ఈ రాత్రి, అది కూడా గుడి మూసేసిన తర్వాత ఎవడైనా మధ్యలో ఉండిపోయాడు ఏంటి, లోపల డోర్ తీయండి అని చెప్పి కొడుతున్నాడు అనుకుంటే అసలు ఛాన్సే లేదు. మొత్తం గుడి అంతా బయటకు వచ్చేసి లాక్ చేసిన సందర్భం. 3ంటికి మళ్ళీ సుప్రభాతానికి ఎలాగో తీస్తారు కదా, తీస్తే ఎవరు లేరు లోపల, వాటింటలు అవే మోగాయి. ఇప్పుడు ఏమనుకోవాలి, భగవంతుడి ఆశీర్వాదము, వరుణయాగం మొదలు పెట్టడానికే ఆజ్ఞ అనుకొని అలా అనుకొని మొదలుపెట్టారు యాగం. ఆ యాగం భాగంగా పుష్కరిణిలో ఛాతి వంతు నిలబడి జపం చేయడము, బ్రాహ్మణులు హోమం చేయడము, తదనుసార ప్రతిరోజు 3 రోజుల కార్యక్రమంలో రోజు స్వామికి అభిషేకం, మలయప్పకి అలా అభిషేకం నడిచేది. 3 రోజుల కార్యక్రమం తర్వాత 4వ రోజు స్వామికి సహస్ర కలశాభిషేకం చేస్తారు. ఆ కలశాభిషేకం ఈ 3 రోజుల కార్యక్రమంతో ముడిపడింది కాదు. ఈ 3 రోజుల కార్యక్రమం వేరు,
వరుణయాగం చేసిన పూర్ణాహుతి అయిపోయిన తర్వాత స్వామికి మనం చేసే ఈ సహస్ర కలశాభిషేకం 4వ రోజు పొద్దున అవ్వాలి. యథాతథంగా నవంబర్ 8వ తారీఖున వాళ్ళు మొదలుపెట్టారు హోమం. 3 రోజులు అయిపోయింది. 11 అంటే నవంబర్ 11న హోమం అయిపోయింది. అప్పటికి విపరీతమైన ఎండ కాస్తోంది తిరుమలలో. వీళ్ళు హోమం అయిపోయి సాయంకాలం మలయప్ప స్వామి మళ్ళీ తిరిగి రావాలి కదా సన్నిధికి, తిరిగి వస్తున్నారట. పెద్ద చుక్క తల మీద పడిందంట పివిఆర్కే ప్రసాద్ గారికి. పడగానే ఏంటంటే వర్షం పడుతోందా, వర్షం మొదలవుతోందా అనుకుంటూ స్వామిని తడవకూడదు కదా ఉత్సవర్లు భగవంతుడు అని చెప్పేసి పరిగెత్తుకుని, సాధారణంగా తిరుమలలో మీరు గమనించి ఉంటారు, ఓ పైకప్పు లాగా ఇలా ఒక హట్ లాగా ఉంటుంది. మీరు బ్రహ్మోత్సవాల్లో చూస్తే స్వామి వెళ్ళిపోయిన తర్వాత హట్లు వెళ్తూ ఉంటాయి. అదేంటంటే వర్షం పడినప్పుడు స్వామికి ప్రొటెక్షన్ కోసమని అలాంటివి తీసుకెళ్తారు. అసలు వర్షానికి ఆస్కారం లేదు, అంత ఎండ కాస్తుందని చెప్పేసి అవి కూడా లేవు, బేసికల్గా తీసుకురాలేదు. వీళ్ళు ఏం చేశారు, స్వామిని హఠాత్తుగా వర్షం మొదలు అవ్వగానే వీళ్ళు పరిగెత్తుకుంటూ లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు మహాద్వారం. ఈ ఆఫీసర్లు వీళ్ళు ఇంకా స్వామి వెనకాల పరిగెత్తున్నారు. అక్కడి నుంచి మహాద్వారం వరకు స్వామి లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ పచ్చిగా తడిచిపోయారట వర్షానికి. ఆ వర్షం అలాగే కొనసాగిందట రాత్రంతా. ఎంత వర్షం పడిందంటే మర్నాడు పొద్దున 7ంటికి స్వామికి సహస్ర కలశాభిషేకం నిర్ణయింపబడింది. ఆ సహస్ర కలశాభిషేకం మొదలవ్వక ముందే ఈ నీటి శాఖ అధికారి పరిగెత్తుకుంటూ పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గర వచ్చి, స్వామి ఇలా గోగర్భం డ్యామ్ నిండిపోయిందండి, ఓవర్ఫ్లో అవుతోంది ఒక్క రాత్రి వర్షానికి అని చెప్పి. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా వర్షం లేదు. తిరుపతిలో వర్షం లేదు, చిత్తూరులో, రేణిగుంటలో ఎక్కడా వర్షం లేదు. ఒక తిరుమలలోనే వర్షం పడింది. ఆ గోకర్భం డ్యామ్ నిండడానికి వర్షం పడింది. ఎంత ఆశ్చర్యం ఇది. అంటే అలా ఆయనకి కావలిస్తే అలా చేయించుకుంటారనమాట. కానీ వరుణ యాగంకి ఇంతటి శక్తి ఉంది. అంటే ఎంతో నియమ నిష్టలతో చేస్తే ఖచ్చితంగా వర్షం పడుతుంది. శ్రద్ధాభక్తులతో చేస్తే ఖచ్చితంగా దాంట్లో సొల్యూషన్ ఉంటుంది శాస్త్రంలో. ఆయన ఎంత ధన్యజీవో ఇలాంటి పివిఆర్కే ప్రసాద్ గారు. ఖచ్చితంగా ఆ పుస్తకంలో ఎన్నో అమూల్యమైన విషయాలు అద్భుతంగా ఉన్నాయండి. అయితే మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క అంశాన్ని ఇలా ప్రస్తావిస్తూ అసలు వారి ద్వారా స్వామి అసలు ఏం చెప్పాలనుకున్నారు, ఏమేం లీలలు చూపించారు అనేవి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సుధీర్ గారు.